నమస్తే. వెల్కమ్ టు వైఆర్ స్పోకెన్ ఇంగ్లీష్ తెలుగు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఈ మన టాపిక్ ఏంటంటే సెంటెన్స్. ఇప్పుడు సెంటెన్స్ అంటే ఏంటి? కంప్లీట్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని తీసుకొని ఒక సెంటెన్స్ ఫార్మేషన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే అక్బర్ వాజ్ అ గ్రేట్ కింగ్ అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు ఇప్పుడు ఇక్కడ? అక్బర్ వాజ్ అ గ్రేట్ కింగ్ అంటే మనం కంప్లీట్ వర్డ్స్ తీసుకున్నాం, ఇక్కడ తీసుకొని ఒక సెంటెన్స్ని ఫామ్ చేసాం. నెక్స్ట్ వచ్చి లిటిల్ జాక్ సాట్ ఇన్ అ కార్నర్ అంటే ఒక చిన్న జాక్ అంటే ఆ పిల్లోని పేరు, ఒక కార్నర్లో కూర్చోన్నాడు. సాట్ అంటే కూర్చోన్నాడు. ఓకే, సెంటెన్స్ అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని సెంటెన్స్ ఒక వాక్యం చేస్తాం. సెంటెన్స్లో టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చి డిక్లరేటివ్ సెంటెన్స్, ఇంట్రోగేటివ్ సెంటెన్స్, ఇంపరేటివ్ సెంటెన్స్, ఫోర్త్ వచ్చి ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఇప్పుడు మనము సెంటెన్సెస్ ఎలా ఫామ్ చేయాలి అని నేర్చుకోవాలి. ఏమవుతుందంటే మనం సెంటెన్సెస్ ఎక్కడైనా బోర్డ్స్ కానీ బయట అవుట్ సైడ్ ఎవరైనా మాట్లాడడం చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి నేర్చుకుంటాం. ఇంకోటి ఏంటంటే మనమే నేర్చుకొని ఎలా సెంటెన్స్ ఫామ్ చేయాలి అని నేర్చుకుంటాం. బట్ ఇన్ కేస్ మనం వేరే వాళ్ళు మాట్లాడడం చూసి నేర్చుకున్నప్పుడు ఏమవుతుందంటే అది చాలా రోజుల వరకు ఉండదు, ప్లస్ కష్టం అవుతుంది మాట్లాడాలంటే ఇంగ్లీష్. అది మనము సెంటెన్స్ ఎలా ఫామ్ చేస్తాము అంటే ఇన్సైడ్ మనమే ఫామ్ చేస్తే ఏమవుతుందంటే అప్పుడు ఒక క్లారిటీ ఉంటుంది ఎలా మాట్లాడాలని. ఇప్పుడు 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఉన్నాయి. ఓకే, మనం ఇప్పుడు సెంటెన్స్ ఫార్మేషన్ చేయాలి అంటే వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ వస్తాయి. ప్రతిరోజు ఒక్కొక్క డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెంటెన్స్ చేస్తూ ఇలా ఇది కరెక్టా కాదా అని నేర్చుకుంటూ పోతే సెంటెన్స్ చేయడం చాలా ఈజీ. మనం ఇప్పుడు ఏ సెంటెన్స్ ఏది అని అర్థం చేసుకుందాం. డిక్లరేటివ్ సెంటెన్స్ అంటే ఏంటి, ఇంట్రోగేటివ్ సెంటెన్స్ అంటే ఏంటి, ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఏంటి, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటే ఏంటి అని. ఫస్ట్ డిక్లరేటివ్ సెంటెన్స్. డిక్లరేటివ్ సెంటెన్స్ అంటే ఏంటి? ఒక స్టేట్మెంట్ చేస్తామన్నమాట, ఒక డిక్లరేషన్ చేస్తాం. అంటే ఏదైనా కానీ స్టేట్మెంట్ ఒక డిక్లరేటివ్ లాగా ఉంటుంది. ఒక డిక్లరేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ద డాగ్ లుక్స్ టయర్డ్ అంటే ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? ద డాగ్. ఓకేనా? లుక్స్ టయర్డ్ అంటే ప్రెడిక్షన్, మనం ప్రెడిక్ట్ చేస్తున్నాం లుక్స్ టయర్డ్ అని. నెక్స్ట్ ఇక్కడ ఈ ఫుల్ స్టాప్ ఉంది కదా, అది పంక్చుయేషన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఏదైనా సెంటెన్స్ ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతే అది డిక్లరేటివ్ సెంటెన్స్. అంటే ఈజీ అవ్వాలని చెప్తున్నాను. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. హీ ప్లేస్, అది కూడా డిక్లరేటివ్ సెంటెన్స్. హీ లవ్స్ మ్యూజిక్ అంటే మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. ఇక్కడ హీ అనేది సబ్జెక్ట్ అవుతా ఉంది, లవ్స్ మ్యూజిక్ అనేది ప్రెడిక్ట్ చేస్తున్నాము, తర్వాత ఫుల్ స్టాప్ వచ్చేసి పంక్చుయేషన్. నెక్స్ట్ మై ల్యాప్టాప్ ఈజ్ మిస్సింగ్. మై ల్యాప్టాప్ ఈజ్ మిస్సింగ్ అంటే మై అనేది ఇక్కడ సబ్జెక్ట్, ల్యాప్టాప్ అనేది ప్రెడిక్షన్. ఓకే, ఈజ్ మిస్సింగ్ కూడా ప్రెడిక్షన్ అవుతుంది, ఫుల్ స్టాప్ వచ్చేసి పంక్చుయేషన్ అవుతుంది. డిక్లరేటివ్ సెంటెన్స్ అంటే ఏదైనా ఒక సెంటెన్స్ చేయడం అంటే మేకింగ్ అ సెంటెన్స్. నెక్స్ట్ హీ వాంట్స్ టు విజిట్ హర్ గ్రాండ్ మదర్ బట్ షీ వాంట్స్ టు విజిట్ హర్ ఆంట్ అంటే హీ వచ్చేసి వాళ్ళు గ్రాండ్ మదర్ వాళ్ళ ఇంటికి వెళ్దామని హీస్ థింకింగ్, బట్ షీ చేంజ్ చేయాలని వాళ్ళ ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని. సో ఫుల్ స్టాప్ అంటే ఇట్లా మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ఒక డిక్లరేషన్ ఇస్తున్నాం, ఇది ఒక స్టేట్మెంట్ అవుతుంది. ఓకే, ఇది డిక్లరేటివ్ సెంటెన్స్. నెక్స్ట్ వచ్చి సెకండ్ టైప్ వచ్చి ఇంట్రోగేటివ్ సెంటెన్స్. ఇంట్రోగేటివ్ సెంటెన్స్ అంటే ఎనీ సెంటెన్స్, ఏదైనా సెంటెన్స్ కానీ లేదు, ఒక ఆస్కింగ్ క్వశ్చన్ అడిగితే అది ఇంట్రోగేటివ్ సెంటెన్స్ అవుతుంది. ఒక క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతుంది. అంటే ఆస్కింగ్ క్వశ్చన్ అంటే ఏదైనా అవ్వచ్చు, వేర్ డూ యూ లివ్, వాట్ ఆర్ యూ డూయింగ్, ఇవన్నీ ఇంట్రోగేటివ్ సెంటెన్స్. ఏం చేస్తున్నావు, ఇవి ఇంట్రోగేటివ్ సెంటెన్స్. నౌ సి
ఏమని ఇచ్చాను ఎగ్జాంపుల్ ఇక్కడ, వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ సాంగ్ అంటే ఇక్కడ క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతుంది, ప్లస్ ఇది ఒక క్వశ్చన్ అడుగుతున్నాం, నీ ఫేవరెట్ సాంగ్ ఏంటి అని. నెక్స్ట్ వచ్చి డిడ్ యూ టర్న్ ద లైట్ ఆఫ్, లైట్ని ఆఫ్ చేసావా లేదా అని. నెక్స్ట్ వచ్చి వేర్ డు యూ లివ్, ఎక్కడ అంటే మీరు ఎక్కడ ఉన్నారు, మీ ప్లేస్ ఎక్కడ, డూ యూ లివ్ ఇన్ హైదరాబాద్లో ఉన్నారా, బెంగళూరులో ఉన్నారా, వేర్ డు యూ లివ్ అని అడుగుతున్నాం. ఇది ఇంట్రోగేటివ్ సెంటెన్స్. అంటే గుర్తుపెట్టుకోండి, ఇంట్రోగేటివ్ సెంటెన్స్ అంటే ఆస్క్ అ క్వశ్చన్ అని. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ టైప్ ఏంటంటే ఇంపరేటివ్ సెంటెన్స్. ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే మనం ఏమేమి యూస్ చేస్తామంటే ఒక కమాండ్ ఉంటుంది, ఒక రిక్వెస్ట్ చేస్తాం, తర్వాత ఒక ఆర్డర్ ఇస్తాం. ఓకే, అది ఇంపరేటివ్ సెంటెన్స్ అవుతుంది. అంటే ఒక హంబల్నెస్ ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు రిక్వెస్ట్ చేసేటప్పుడు ఏం చేస్తాం, ప్లీజ్ క్లీన్ యువర్ రూమ్ అంటే మీ రూమ్ క్లీన్ చేసుకోండి అని, అంటే ప్లీజ్ అని ఉంది, నువ్వు రిక్వెస్ట్ చేస్తున్నావు. ఓకే, ఇన్ కేస్ ఒక ఆర్డర్ అంటే పుట్ ఇట్ డౌన్ అంటే ఏమవుతుంది, ఒక కమాండ్ వేస్తున్నాం చేయాలి అని. చెక్ యువర్ డాక్యుమెంట్స్ అది కూడా ఆర్డర్ చేస్తున్నాం. బీ క్వైట్ ఆర్డర్ చేస్తున్నాం. లేకపోతే కమాండ్. ఈ కమాండ్ అండ్ ఆర్డర్ ఏమవుతుందంటే రెండు సిమిలర్గా ఉంటుంది. ఓకే, కమాండ్ చేసినప్పుడు కూడా ఇట్ ఈస్ లైక్ చేయాలి, ఆర్డర్ చేసినప్పుడు కూడా చేయాలి. ఓకే, రెండు ఒకటే వస్తుంది. బట్ రిక్వెస్ట్ అంటే ఏంటి, ఎదిటోళ్ళు కొంచెం కూడా వాళ్ళు ఫీల్ అవ్వకుండా చెప్తున్నాం, అంటే ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తూ అలా చెప్తున్నప్పుడు ఏమవుతుందంటే అది రిక్వెస్ట్ సెంటెన్స్ అవుతుంది, అంటే ఇంపరేటివ్ సెంటెన్స్లో. ఓకే, బీ క్వైట్ అని యూస్ చేస్తున్నాం కదా, ఊరికే ఉండు అంటే ఒక కమాండ్ చెప్తున్నాను, ఏదో పని చేస్తున్నావు, వాళ్ళు ఏదో మాట్లాడుతుంటారు, అప్పుడు ఊరికే ఉండు. నెక్స్ట్ వచ్చేసి చెక్ యూర్ డాక్యుమెంట్స్ అంటే ఒక చెక్ యూర్ డాక్యుమెంట్స్ అంటే ఒక ఆర్డర్ ఇస్తున్నావు, నువ్వు డాక్యుమెంట్స్ని చెక్ చేయండి. సో ఇలాంటి సెంటెన్స్ వస్తే అవి ఇంపరేటివ్ సెంటెన్స్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి ఏమవుతుంది, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఇది లాస్ట్ టైం. అంటే ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంటుంది ఆ సెంటెన్స్లో, ఏదైనా కానీ ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది, ఎట్లా ఒక స్ట్రాంగ్ ఫీలింగ్. ఆ సెంటెన్స్ వచ్చేసి లాస్ట్లో ఎక్స్క్లమేటరీ మార్క్ అంటే ఇక్కడ ఉంది చూడండి, ఇప్పుడు ఎక్స్క్లమేటరీ మార్క్ స్టార్లో అది ఎండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే థ్యాంక్ యూ ప్రియా అనేది ఒక ఇక్కడ లాస్ట్లో ఎక్స్క్లమేటరీ వచ్చింది కదా, ఇది ఒక థ్యాంక్ యూ అనేది ఏమి ఒక స్ట్రాంగ్ ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాం, ఫీలింగ్ ఉంది అక్కడ. సో అది థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చేసి హౌ కోల్డ్ ద నైట్ ఇస్ అంటే ఈరోజు నైట్ ఎంత కోల్డ్గా ఉంది అని. సో అక్కడ ఏం వేస్తున్నాం, ఎక్స్క్లమేటరీ ఇస్తున్నాం, అంటే ఇక్కడ ఎక్స్ప్రెషన్ని స్ట్రాంగ్ ఫీలింగ్ చెప్తున్నాం. నెక్స్ట్ షీ యాక్చువల్లీ వన్ తను గెలిచింది అంటే ఒక ఎక్స్ప్రెషన్ ఉంది, ఏమని వన్ అయింది అంటే విన్కి పాస్ట్ టెన్స్ వచ్చేసి ఏంటి, వన్. సో తను ఏదో ఒక అచీవ్మెంట్ చేసింది అంటే ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంది ఇక్కడ. సో వన్ అక్కడ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ ఉంది కదా ఇది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి యు ఆర్ లేట్ అగైన్, ఈరోజు తిరగా నువ్వు లేట్ వచ్చావు, ఇక్కడ కూడా స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంది. సో యు ఆర్ లేట్ అగైన్. ఐ యామ్ ఫ్రీ, ఈరోజు నేను ఫ్రీగా ఉన్నాను అంటే నువ్వు ఫ్రీ అది కూడా ఎక్స్ప్రెషన్ చేస్తున్నావు, స్ట్రాంగ్గా ఫీలింగ్ ఏముందో అది చెప్తున్నావు. ఫస్ట్ టైప్ ఏమనుకున్నాము, ఫస్ట్ వచ్చేసి డిక్లరేటివ్, తర్వాత ఇంట్రోగేటివ్, తర్వాత ఇంపరేటివ్, తర్వాత ఎక్స్క్లమేటరీ. ఇవి 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఉన్నాయి. వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇవి కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ అని కూడా పిలుస్తారు, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అని కూడా పిలుస్తారు. ఓకే, మీరు ఒక బుక్ తీసుకొని, ఒక కొత్త నోట్బుక్ తీసుకొని ఈ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఏమి అనేసి రాసుకోండి. తర్వాత ఒక న్యూస్ పేపర్ కానీ లేకపోతే ఏదైనా ఒక కామిక్ బుక్ కానీ, మీకు ఎలాంటి బుక్ ఇష్టం ఉంటే అలాంటి బుక్ తీసుకొని అనలైజ్ చేయండి. ఏమని, ఇది ఎలాంటి సెంటెన్స్, ఇది డిక్లరేటివ్ సెంటెన్సా, ఇంట్రోగేటివ్ సెంటెన్సా, ఇంపరేటివ్ సెంటెన్సా, ఎక్స్క్లమేటరీ సెంటెన్సా. ఎందుకు ఇలా చేయమంటున్నానంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది, ఒక డౌట్ ఉంటే కూడా అది క్లియర్ అవుతుంది. అలాగే ఏదైనా కానీ పర్ఫెక్షన్కి వెళ్ళొచ్చు. ఎవ్రీడే లెర్నింగ్ ప్రాసెస్ అంటే ఒక డిసిప్లిన్ ఉండాలి ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు, ఉంటే నేర్చుకోవచ్చు ఎవరైనా కానీ. సో నెక్స్ట్ వచ్చేసి థ్యాంక్ యూ అండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ YR Spoken English Telugu. See you in the next video.